Hello guys, welcome to my channel. This is my first vlog అనమాట. సో ఫస్ట్ వ్లాగ్ నిద్ర మబ్బుతో చేస్తున్నా ఏంది అని అనుకుంటున్నారా? సో ఇవాళ అయితే మా ఇంట్లో ఎల్లమ్మ తల్లి పూజ ఉందన్నమాట. సో అందుకే నేను ఎర్లీ మార్నింగే లేచాను. అందుకే నా ఫేస్ ఇలా నిద్రగా ఉంది. మా ఇంట్లో ఎల్లమ్మ తల్లి పూజ ఎలా చేసుకుంటాం అనేది నేను ఇవాళ చూపిస్తాను అనమాట. సో టైం అయితే చూడండి, 6 అవుతుంది ఎర్లీ మార్నింగ్. నేను యాక్చువల్గా అయితే మమ్మీ నన్ను 4 o'clockకి లేపితే నేను 6 o'clockకి లేచాను అనమాట. చాలా లేట్గా లేచాను. సో ఈలోపు నేను ఫస్ట్ అయితే బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్లో పూజ వర్క్ ఉంది నాకు కొంచెం. ఆ పూజ కంప్లీట్ చేసుకొని నేను ఇంట్లో ఎల్లమ్మ తల్లి పూజ ఎలా చేస్తాననేది చూపిస్తాను. సో నేనైతే స్నానం చేసుకొని వచ్చాను. తను మా మదర్, గుర్తుపట్టే ఉంటారు మీరు ఆల్రెడీ. ఇంతకు ముందుకు నా ఛానల్లో చూసే ఉంటారు, స్టార్టింగ్ ఛానల్లో. అదైతే టెక్నికల్ ఇష్యూస్ ద్వారా తీసేసాను అనమాట. సో ఈ ఛానల్ కంటిన్యూ చేయబోతున్నాను, చూస్తూ ఉండండి. ఇదైతే ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్ అనమాట, రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ 2 దేవతలు ఉంటారు, రేణుక ఎల్లమ్మ ఇంకా నల్లపోచమ్మ. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది అనమాట. నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ నెరవేరడంలో. నేనైతే టెంపుల్కి ఒక్కదాన్నే వచ్చానమాట. సో అందుకే ఎక్కువగా నేను పూజ ఏం చేశాను అని చెప్పి చూపించలేదు. నేను నాగదేవతకి పాలాభిషేకం చేసి వెళ్తున్నాను అనమాట ఇంటికి. సో ఇంకా అయితే అమ్మ ఏం స్టార్ట్ చేయలేదన్నమాట. అమ్మ స్నానం చేసేసి వచ్చాక పూజ మొదలు పెట్టుకుందాము, దేవుడికి కావాల్సినవి అన్నీ చేద్దాము అని చెప్పారు. నేను కూడా సరే అని చెప్పాను అనమాట. ఇంకా ఇంట్లో ఎవరు లేవలేదు. యాక్చువల్గా నేను అమ్మ నాన్న ముగ్గురమే లేచాము. నడుస్తున్నాయి పనులు. అమ్మ నన్ను అయితే ఫస్ట్ గడప కడగమని చెప్పారు. సో నేనైతే ఫాస్ట్గా గడప కడిగేసాను అనమాట. నాకు గడప కడగడంలో చిన్నప్పటి నుంచే బాగా ఎక్స్పీరియన్స్. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాను కాబట్టి ఫాస్ట్గా చేసేసాను అనమాట. ఎల్లమ్మ తల్లి దగ్గర మొత్తం క్లీన్ చేస్తున్నారనమాట. సో పసుపు కుంకుమ తీయడము, దాని చుట్టూ ఉన్న పూలు ఇవన్నీ తీసి నీట్గా క్లీన్ చేస్తున్నారనమాట. చూడండి, యాక్చువల్గా మేమైతే ఎల్లమ్మ తల్లి కళ్ళు పెట్టుకున్నామన్నమాట. మాకు ఎప్పటి నుంచో ఉంది అంట, కాకపోతే మాకు ఇన్ని డేస్ తెలీదు. రీసెంట్గా ఒక టెంపుల్లో ద్వారా తెలుసుకున్నామన్నమాట. సో ఎల్లమ్మ తల్లికి మేము ఐస్ గోడకి ఎలా స్టిక్ చేసాము అని అంటే చింతపండు ద్వారా స్టిక్ చేసామన్నమాట. సో అమ్మ అదే తీసి నీట్గా క్లీన్ చేస్తున్నారనమాట. సో మేము ఏం చేసాము అని అంటే నీట్గా బ్యాక్ సైడ్ వాల్ అంతా క్లీన్ చేసేసుకున్నాము. చూడండి, నేనే క్లీన్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ వాల్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ సున్నం రాస్తామన్నమాట. సో నేనైతే ఇవాళ ఫాస్టింగ్. సో అందుకని నేను ఫుడ్ ఏం తీసుకోవట్లేదు, జస్ట్ మిల్క్ ఒకటే తాగుతున్నాను. మిల్క్ కూడా ఎందుకు అని అంటే బాడీకి కొంచెం డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి మిల్క్ తీసుకున్నాను నేను. అమ్మ ఏం చేస్తున్నారు అని అంటే ఎల్లమ్మ తల్లి దగ్గర యాపాకులు ఇంకా మామిడాకులు కట్టాలంట. సో అందుకనే అమ్మ మేము ఎప్పుడైతే ఎలా పెట్టుకుంటామో ఆ విధంగానే అమ్మ నీట్గా కడుతున్నారనమాట వాటిని. సో ఇవైతే ఎల్లమ్మ తల్లి కళ్ళు మేము తీసుకొని ఏవైతే గోడకు స్టిక్ చేసామో అవి నీట్గా క్లీన్ చేసేసుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే ఒక్కొక్క మట్టి పాత్రలో పసుపు కుంకుమ గంధం తీసుకున్నాము. అమ్మవారి దగ్గర ఎప్పుడు పెట్టే ఉంటాయి అవి. మాకు ఒక బౌల్లో పసుపు, ఇంకో బౌల్లో ఆవు పేడ తీసుకున్నాం అనమాట. ఎందుకు అనంటే ఇవే మనం గోడకి రాస్తామన్నమాట, రాసాకనే పెడతామంట. ఇది వచ్చేసి సున్నము. సో యాక్చువల్గా ఇందాక సున్నము నేను ఎల్లమ్మ తల్లిని ఎక్కడైతే పెడుతున్నామో అక్కడ అంతా రాసేసాను. ఇప్పుడు అమ్మ ఏం చేస్తున్నారు అని అంటే గేట్కి ఇంకా డోర్స్కి అన్నది రాస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి పసుపు ఇంకా ఆవు పేడ 2 రుద్దుతున్నాం అన్నమాట.
అలా ఇక్కడ ఎల్లమ్మ తల్లిని అయితే ఎక్కడైతే పెడుతున్నామో అక్కడ ఇంకా డోర్కి గేట్కి అమ్మ రాసేసారనమాట. యాక్చువల్గా మాకు ఏమైంది అని అంటే మేము తీసుకున్న పసుపు ఐ థింక్ సో మంచిది కాదనుకుంటా, ప్యూర్ పసుపు కాదనుకుంటా. సో అది ఎప్పుడైతే సున్నంతో రియాక్ట్ అయిందో అది మాకు రెడ్ కలర్గా మారిపోయిందంట అనమాట. సో మేము తీసుకున్న పసుపు మంచిది కాదు. మీరు ఇంట్లో పట్టించిన పసుపు అయితే బెటర్. అమ్మ ఏం చేస్తున్నారు అని అంటే పసుపు కుంకుమ బొట్లు పెడుతున్నారు అనమాట. రౌండ్గా పెట్టాక మధ్యలో అమ్మవారి కళ్ళు పెడతారు. నేను చూపిస్తాను చూడండి. అమ్మవారి దగ్గర అయితే ఒక కుండని పెట్టామన్నమాట మేము. ఆ కుండని కూరాడు కుండ అని అంటారంట. నేనైతే ఇలా పెట్టడం ఫస్ట్ టైం చూస్తున్నాను. యాక్చువల్గా నేను ఇది ఫస్ట్ టైం అని కాదులే కానీ సెకండ్ టైం చూస్తున్నాను. ఇలాంటి కుండ నేను ఫస్ట్ టైం అక్క మ్యారేజ్ అప్పుడు చూశాను అని అంటే మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. ఈ కుండలో అమ్మ ఏమేమి వేశారు అని అంటే గాజులు, పసుపు, కుంకుమ, కొంచెం చిల్లర పైసలు, ఇంకొక పసుపు తాడు అనేది అయితే వేశారనమాట. సో నెక్స్ట్ అమ్మ ఇంతకు ముందుకు తీసుకున్న యాపాకులు ఇంకా మామిడాకులను అయితే కడుతున్నారు అమ్మవారి దగ్గర. లాస్ట్ అండ్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇది అనమాట. పసుపు కుంకుమ అమ్మవారి దగ్గర తీర్థ ప్రసాదం అన్నీ పెట్టారనమాట. అమ్మ ఇప్పుడే పూజ మొదలు చేశారు. సో నేను మధ్యలో అమ్మవారికి చేసిన వంటలు అవన్నీ నేనేం క్లియర్ కట్గా చూపించలేదు. యాక్చువల్గా అమ్మ ఏం చేశారు అని అంటే ఇందులో అయితే అమ్మ 6 రకాలు పెట్టారు. ఒకటి పసుపు అన్నము, ఒకటి స్వీట్ అన్నము, ఒకటి గూడాలు, ఒకటి కుడుములు, ఇంకా పెరుగు అయితే పెట్టారనమాట. వచ్చిన ముత్తైదువుల కోసం అయితే అమ్మ చీర, పసుపు, కుంకుమ ఇవ్వడం కోసం అని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారనమాట. సో ఇప్పుడే పూజ అయితే స్టార్ట్ చేశారు. తర్వాత అయితే అమ్మ దేవుళ్ళు దేవతలందరికీ హారతి ఇచ్చేసారనమాట. ఇచ్చేసాక అందరినీ ముత్తైదులను కూర్చోబెట్టి ఒక్కొక్కరికి చీర, పసుపు బొట్టు ఇచ్చేసారనమాట. సో కన్నె ముత్తైదుగా నాకు ఇచ్చారు అండ్ బాల ముత్తైదుగా మా కన్నమ్మకి ఇచ్చారనమాట. సో ఇంతవరకు నేనైతే మా కన్నమ్మని వీడియోలో చూపించలేదు, రాబోయే వీడియోస్లలో చూపిస్తాను. అంతవరకు అయితే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో అలాగే నేను రాబోయే రోజులలో ఎలాంటి కంటెంట్ చేయాలి అన్నది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నేను మీకు మంచి మంచి వీడియోస్ అనేది అప్లోడ్ అయితే చేస్తాను.